శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. మేషరాశి వారికి ఈ వారంలో జరిగిన ప్రధాన మార్పు రాస్యాధిపతి కుజుడు తృతీయ స్థాన సంచారం. ఇది కుజునికి అత్యంత బలమైన స్థానం. మరి ఈ కారణం వల్ల మేషరాశి వారు కూడా తమ యొక్క వృత్తిలో వేగాన్ని పెంచడం జరుగుతుంది. కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో మీరు తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. సో ఏ ప్రయత్నం అయినా సరే, అది నూతన ఉద్యోగ ప్రయత్నం అయినా సరే, వివాహ ప్రయత్నం అయినా సరే, లేదా ఏదన్నా ఒక ప్రయాణం, విదేశ ప్రయాణమా, దూర ప్రాంత ప్రయాణమా, ఇవన్నీ కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా విజయవంతం అవడం జరుగుతుంటుంది. మీ యొక్క ఈ సహకారానికి, అంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ సంపూర్ణంగా సహకరిస్తారు. అంటే ఇందులో ఎవరు సహకరించినా సహకరించకపోయినా మీ ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్తే విజయ అవకాశాలు చాలా బలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు మనకి 9వ స్థానాన్ని వీక్షించడం, 10వ స్థానాన్ని వీక్షించడం వల్ల విదేశం కొరకు, అంటే విదేశంలో ఉద్యోగం కొరకు లేదా దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. అంటే ఈ వారం కాకపోయినా అదే ఈ కుజుడు మనకి ఈ సెప్టెంబర్ 18వ తారీఖు వరకు అదే స్థానంలో తృతీయ స్థానంలో ఉంటాడు. కాబట్టి సెప్టెంబర్ 18 లోపు మీరు ఈ దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే 100% ఫలించే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీకు ఏమైనా రుణ సమస్యలు ఉన్నా, స్థిరాస్తి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, వివాహపరంగా మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా, ఇవన్నీ కూడా మీకు ఈ సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే కొన్ని సెటిల్మెంట్ తర్వాత, కొన్ని ముఖ్యమైన నిర్ణయాల తర్వాత జీవితంలో ఒక ప్రధానమైన మార్పు ఈ వారం మీకు రావడం జరుగుతుంది. ఇక దాని తర్వాత ప్రధానంగా ఇదే వారంలో శుక్రగ్రహం, శుక్రుడు మీకు 6వ స్థానంలో సంచరిస్తూ చాలా బలహీనంగా ఉండడం జరిగింది. ధనాధిపతి 6వ స్థానం సంచరించినప్పుడు మనం ఎంత కష్టపడినా సరైనటువంటి ఆదాయం అయితే లభించదు. ఇక ప్రధానంగా ఏంటంటే స్త్రీలతో విరోధం అన్నది చాలా ఇబ్బంది పెడుతుంటుంది. అంటే బయట వారితో కాదు, కేవలం మీ కుటుంబ సభ్యులతో కానీ, భార్యతో కానీ, లేదంటే భార్య తరపు బంధువులతో, అత్తవారితో, విల్లాస్తో. అదే స్త్రీలకైతే అత్తవారి కుటుంబంతో కానీ, భర్తతో కానీ చాలా వరకు విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా స్త్రీలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సడన్గా ఇల్ హెల్త్ గురవుతూ ఉంటారు. వృత్తిపరంగా చాలా సమస్యలు ఎదుర్కోవడం వల్ల ఏదైనా కొంత విశ్రాంతి మాత్రం స్త్రీలకు అవసరం. ఉద్యోగపరంగా ఉద్యోగం మారాలనుకునే స్త్రీలు కొంతకాలం పాటు చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టడం కానీ, మానివేయడం కానీ చేయడం మంచిది. అది జరుగుతుంది కూడా. దాని తర్వాత మళ్ళీ మీ ఆరోగ్యం బాగుపడిన తర్వాత, లేదంటే వివాహపరంగానో, ఆస్తిపరంగానో, బంధువులతో ఉన్న విభేదాలు సమసిపోయిన తర్వాత మళ్ళీ మీరు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే జీవితం కొంతవరకు ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమస్యలు ఎదుర్కొనే శక్తి వరకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు తప్పకుండా తగు పరిహారం అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధానంగా చతుర్థ స్థానంలో బాగుంది, చాలా బలంగా ఉంది. ఇప్పుడు చతుర్థ స్థానం బలంగా ఉంటే మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది, గృహ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒక విద్యాలయానికి వెళ్ళినా అక్కడ మీకు మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది. అంటే మొత్తం మీద మేషరాశి వారికి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువుతో కలిసి పంచమాధిపతి రవి చతుర్థ స్థాన సంచారం, స్థానచలనం జరిగే అవకాశం ఉంది. నూతన గృహప్రవేశం లాంటిది చేయొచ్చు. విద్యార్థులు లాంటి వాళ్ళకి చాలా వరకు విద్యార్థులకు కానీ, లేదా మీ సంతానానికి కానీ, వారు దేశ విదేశాల్లో ఎక్కడున్నా వాళ్ళకి అటు ఉద్యోగపరంగా కానీ, సొంత గృహం కొనుక్కొని ఇల్లు మారడం కానీ, వారు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం, వారి యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఇప్పుడు ప్రారంభమైనటువంటిది ఈ కనీసం ఈ నెలాఖరు లోపల మీ పిల్లలు మీ దగ్గర రావడం కానీ, మీరు మీ పిల్లల్ని కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఆగస్టు నెలలో వారికి గ్రహాలు
అనుకూలంగా మారి మంచి ఫలితాలు ఇవ్వాలనుకునే సందర్భంలో మనకి ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహానికి పరిహారం చేయవలసి ఉంటుంది. ఏదైతే గ్రహం మనకి అనుకూలంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతకు కానీ ఆ గ్రహానికి కానీ మనం పూజించడం వల్ల ఆ గ్రహం మనకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ చిన్న టెక్నిక్ తెలుసుకుంటే ప్రతి రాశి వారు కూడా వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఏ గ్రహానికి మనం ఫీడింగ్ ఇస్తే ఆ గ్రహం మనకు ఉపయోగపడుతుందో తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల కూడా వారి జాతకాన్ని అదృష్టంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే మరి మేషరాశి వారికి శని ప్రస్తుతం ఇబ్బంది పెట్టే స్థానంలో ఉండడం జరిగింది. 12వ స్థానంలో ఇంకా కొద్ది రోజుల పాటు, అంటే ఇప్పుడే ఏలినాడు శని ప్రారంభమైంది కాబట్టి ఈ రాశి వారు ప్రతినిత్యం కూడా అంటే శనిగ్రహ పరిహారం చేసుకోవాలంటే ముందుగా మీరు చాలా క్రమశిక్షణతో మెలగవలసి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి బ్యాడ్ హ్యాబిట్స్కి లోను కాకుండా ఉంటే ఆటోమేటిక్గా మీకు శని భగవానుడు అనుగ్రహించడం జరుగుతుంది. కుజుడు మీకు 3వ స్థానంలో మంచి అనుకూలమైన స్థానంలో బలమైన స్థానంలో ఉండడం వల్ల మీరు చేసే ప్రయత్నాలు చాలా వేగవంతం అవుతూ ఉంటాయి. అయితే 3వ స్థానం కొన్ని సందర్భాల్లో అతి ఉత్సాహం వల్ల అయితేనే అతి వేగం వల్ల అయితేనే కొన్ని ప్రమాదాలు కూడా కారణం అవుతూ ఉంటుంది. అందువలన మరి కుజగ్రహ పరిహారం కోసం మీరు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ పూజించుకోవాల్సి ఉంటుంది. దానికి గాను మీరు మంగళవారం రోజు, అంటే కుజుడికి ఇష్టమైన రోజు కాబట్టి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అయితే పంచామృతాలతో కానీ బెల్లం పానకంతో కానీ అభిషేకం చేయించవలసి ఉంటుంది. ఆంజనేయ స్వామి వారికి అయితే వడమాల వేయటం కానీ సింధూరంతో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు కుజుడు చాలా పాజిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ కానీ మేషరాశి వారు కంపల్సరిగా ఎప్పుడూ కూడా ఈ కుజగ్రహాన్ని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక రవి మీకు ప్రస్తుతం పంచమాధిపతిగా 4వ స్థానంలో ఉన్నాడు. అంటే పంచమం ఎప్పుడు పూర్వపుణ్యాన్ని చెప్తూ ఉంటుంది. మరి రవిగ్రహ అనుగ్రహం కంపల్సరీ కావాలి. ఎందుకంటే రవి జలతత్వం అయినటువంటి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు తను బలహీనపడుతూ ఉంటాడు. అందువల్ల రవిగ్రహ అనుగ్రహం కోసం సింపుల్ ఇంకా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది, సంతాన అభివృద్ధి కలుగుతుంది, ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ప్రస్తుతం శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల స్త్రీలతో విరోధం, స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం శుక్రవారం రోజు, అంటే ఇంచుమించుగా ఈ రాబోయే శ్రావణ మాసం అయితేనే ఈ నెలలో అయితే ప్రతి శుక్రవారం కూడా మీరు ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమర్చన జరిపించడం, ఆ రోజు చాలా పొదుపుగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, స్త్రీలను గౌరవించడం వల్ల మీకు శుక్రగ్రహం అనుకూలంగా మారడం జరుగుతుంది. ఇక ప్రధానంగా రాహు లాభస్థానంలో శుభస్థానంలో ఉన్నప్పటికీ కూడా కొంత మోసం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు రాహు 11లో ఉన్నంత వరకు రాహుగ్రహ అనుగ్రహం కోసం వీలైతే ఏదో శక్తిపీఠాన్ని దర్శించి ఇదే శుక్రవారం రోజు అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.